ఎన్నికల సన్నాహాల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రేపు భీమిలిలో భారీ బహిరంగ సభ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల ప్రచారమే లక్ష్యంగా సాగనున్న ఈ సభకు లక్షలాదిగా తరలివస్తారని వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల క్యాడర్కు సీఎం జగన్ సభలో దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింతగా ఎలా తీసుకువెళ్లాలో కార్యకర్తలకు, నాయకులకు సీఎం జగన్ వివరించనున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఎటువంటి దిశానిర్దేశం చేస్తారా అని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల శంఖారావాన్ని ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. ఈ విషయాలకు సంబంధించి విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి మరిన్ని వివరాలను మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. భారీ బహిరంగ సభ కోసం ఉత్తరాంధ్రలో ఉన్న 34 నియోజకవర్గాలకు సంబంధించి కార్యకర్తలు, ముఖ్యమైన నాయకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా కూడా కార్యకర్తలంతా కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుని రేపు సభను విజయవంతం చేయడం మీద వారంతా కూడా ఇప్పటికే సిద్ధమవుతున్నారు. ఈ సభకు సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి డెంకాడ మండల ఎంపీపీ వాసు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, రేపు ఉత్తరాంధ్ర వేదికగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల శంఖారావాన్ని పూరించడాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో మాటిచ్చి ఏవైతే నవరత్నాలు పెట్టారో అవన్నీ కూడా సంపూర్ణంగా పూర్తిగా పార్టీలకు అతీతంగా, కులాలు మతాలు లేకుండా అందరూ కూడా మనకు ఓటు వేసినా ఓటు అయిపోయినా అందరికీ వాళ్ళని ఆలోచనతో, పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా బాగుండాలి ఆలోచనతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ఎంత డబ్బైనా పర్లేదు, విద్య అవ్వచ్చు, వైద్యం అవ్వచ్చు, అన్నీ కూడా మన ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం ప్రజలు బాగుండాలి, అదేవిధంగా విద్య కూడా అంతా బాగా రావాలి అందరికని చెప్పేసి భారతదేశం మొత్తం మీద మన ఆంధ్ర రాష్ట్రం అంటే ఒక ఆంధ్ర రాష్ట్రం వైపు చూపు చూడాలని చెప్పేసి ఆయన ఆలోచన. జగన్ గారితో జరిగే సభ ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? జగన్ అంటేనే జనం సార్. ఆ జన ప్రబంధంలో ఈ పొత్తు పార్టీలు రెండు కూడా కొట్టుకుని పోతాయి. అందులో భీముల్లో జరిగే బహిరంగ సభ చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. యువకులు, మేధావులు, అన్ని వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాక్ కోసం, ఈ జైబోరి మోగించడం కోసం అందరూ కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కాబట్టి భీముల సభ అనేది 100% సక్సెస్ అవుతుంది. దాన్ని ఎవరు కూడా ఆపలేరు. వీళ్ళందరూ అనుకుంటున్నట్టు పొత్తుల్లో మేము వస్తాం అనుకున్న ఈ రెండు పొత్తు పార్టీలు కూడా ఆ బంగాళాఖాతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిపోతాయని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా అమలు జరగలేదు. ఈ కార్యక్రమాన్ని కూడా ఏ రాష్ట్రంలో కూడా అమలు జరగలేదు. ఆ రాష్ట్రాల తాలూకా సీఎంలో అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న నాయకులు కూడా చర్చించుకునే స్థాయికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేరారంటే మన విజయం అక్కడే వచ్చిందని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అభివృద్ధి విషయానికి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరిగింది? తెలుగుదేశం ప్రభుత్వ అధికారం నుండి ఎటువంటి అభివృద్ధి జరిగింది ఉత్తరాంధ్రలో? ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధి ఉత్తరాంధ్ర బాగా అభివృద్ధి జరిగిందండి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఆల్రెడీ శంకుస్థాపన చేశారు. అలాగే రోడ్లైనా ఇదైనా మన జగన్ ఆల్రెడీ ఎయిర్పోర్ట్ వరకు కాంపౌండ్ వరకు కూడా పూర్తయింది. ఎక్కువ అభివృద్ధి జగన్ గారి హయాంలో జరిగిందండి. ఇది మేము పక్కగా చెప్పగలం. ప్రతి విలేజ్ కూడా సచివాలయం కట్టారు, ఆర్బీకే కట్టారు, అలాగే హౌస్ సైట్లు ఇచ్చారు. జగన్ గారు స్కూల్ డెవలప్మెంట్ చేశారు. ఆడునేడు కింద అనేక లక్షలు హాస్పిటల్ అయితే ఉన్నాయి, మిగతా అన్ని కార్యక్రమాలు కూడా చేశారండి. చాలా బాగా చేశారు. జనాలంతా జగన్ వైపు ఉన్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేందుకు తామంతా సిద్ధంగా ఉన్నారని, తామే కాదు 80% ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను పార్టీలకు అతీతంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారని, ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయానికి వచ్చేటట్లయితే ఉత్తరాంధ్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందింది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనని ఇక్కడ ఉన్నవారంతా చెప్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి.